హలో ఎవరీవన్. ప్రముఖ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి టెలిపర్ఫార్మెన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇది. సో ఇది మనకి నోటిఫికేషన్ అఫీషియల్ గార్గాన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరైతే ఫుల్ టైం అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి నోయిడా, గార్గాన్, కోల్కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్. కాబట్టి మనకి దగ్గరలో బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, అహ్మదాబాద్ మన తెలంగాణ వాళ్ళకు ఉంది, కోల్కతా. సో ఇది మన యొక్క జాబ్ లొకేషన్గా మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉన్నట్టు కాబట్టి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీకు కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ అనేవి ఓకేనా. సో టెలిపర్ఫార్మెన్స్ అంటేనే మనకి పేర్లోనే ఉంది. సో టెలిపర్ఫార్మెన్స్ ఎప్పుడు రిలీజ్ చేసినా మనకి కాల్ సెంటర్ జాబ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అంటే చాటింగ్ ద్వారాను లేదంటే ఈమెయిల్ ద్వారాను కాల్స్ ద్వారాను సో ఏదో విధంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా వాళ్ళు మీకైతే ట్రైనింగ్ అయితే 100% ఇస్తాం. అంటే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఏమి అనేసి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీకైతే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలండి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఓకేనా. సో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీస్ అయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి అయినా అప్లై కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లాంగ్వేజ్ క్యాపబిలిటీ చూసుకుంటే మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి కస్టమర్స్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరు మంచిగా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి సో స్పీకింగ్ స్కిల్స్ బాగా ఉండవలసి ఉంటుంది ఓకేనా. సో తర్వాత రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే మనకి ఆల్రెడీ చెప్పుకునేది కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ అంటేనే మంచిగా అయితే మాట్లాడవలసి ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో వినగలగాలి, ఎఫిషియన్సీగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండవలసి ఉంటుంది. సో మనకు పెద్ద ఎక్స్పర్ట్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ ఏ మస్ట్ అన్నారు. కాబట్టి మీ కంప్యూటర్ నాలెడ్జ్లో జస్ట్ బేసిక్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు వీడియో కింద కామెంట్స్ డైరెక్ట్గా మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. సో ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి మనకి అప్లై నవ్వు ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి, మీకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ పేజ్లో మనకి ఏమొస్తుందో. జస్ట్ వెయిట్. సో లాగిన్ టు రిజిస్టర్. జస్ట్ వెయిట్. సో అందరూ కూడా ఉపయోగించుకుని మీ అవకాశాన్ని. చూడండి మనకి అప్లై నౌ అని వచ్చింది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, సెలెక్ట్ కంట్రీ, అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంకా ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ సంబంధించి అదే మీకు ఇంకా ఎక్కడైనా జాబ్ చేసిన దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ గురించి సో ఇలాంటి మీకు ఇంకా ఏదైనా అడిషనల్గా ఉంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ అయితే చేసానమ్మా ఓకేనా. సో తర్వాత వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈమెయిల్ ద్వారా. సో తర్వాత డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు మీకు మెన్షన్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఓకేనా. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై లింక్ కింద కామెంట్స్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.